హైదరాబాద్లో శక్తి పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ట్రాన్స్జెండర్ పోలీసు సిబ్బందికి యూనిఫామ్ కిట్లు, గ్రోసరీ కిట్లు పంపిణీ చేశారు రాధికా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులు పాల్గొని ట్రాన్స్జెండర్స్ సమాజానికి అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ట్రాన్స్జెండర్ సమాజానికి శక్తివంతమైన వేదికగా నిలిచి అవగాహన, గౌరవం, సమానత్వం లక్ష్యంగా ఈవెంట్ చేశామని తెలిపారు నిర్వాహకులు. రాధికా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సేవలందిస్తున్న 40 మంది ట్రాన్స్జెండర్ పోలీసు సిబ్బందికి యూనిఫామ్ కిట్లు, అలాగే ఒక నెలకు సరిపడే గ్రోసరీ కిట్లు పంపిణీ చేశారు సిపి సజ్జనార్. సమాజంలో వారికి ఉన్న గౌరవాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు. హైదరాబాద్లో 2 ఏళ్లుగా ట్రాన్స్జెండర్స్ ట్రాఫిక్ విధుల్లో పనిచేస్తున్నారని తెలిపారు సిపి సజ్జనార్. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో 38 మంది ట్రాన్స్జెండర్స్ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా సేవలందిస్తున్నారని, త్వరలో మరింత మందిని నియమిస్తామని తెలిపారు. ఎన్జీఓలు ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకారం అందిస్తే ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించవచ్చని సూచించారు. సమాజంలో వెనుకబడిన ప్రజల సహకారం కోసం కృషి చేస్తున్న రాధికా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు పోలీసులు. హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా దాదాపు 38 మంది ట్రాన్స్జెండర్సు దాదాపు మనతోనే సమానంగా రోడ్డు పైన ఉండి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. సో నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తూ ఈరోజు మీ అందరిని కూడా అండగా నిలిచడానికి ముందు వచ్చేసిన రాధికా చారిటబుల్ ట్రస్ట్కి మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. The Telangana government has identified, they have launched this scheme, and obviously the first opportunity was grabbed by all these warriors. I know it is not easy to survive in this traffic department with the hard duties. All these people, they know the responsibilities from the exclusion. They are carrying the vision of lakhs of people. Radhika వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఏమైతే మొదలెట్టిందో దానికి టోటల్ సపోర్ట్ ఇవ్వడానికి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఐఎమ్ హియర్. ఐ ఆల్సో అప్రిషియేట్ ది కంట్రిబ్యూషన్ మేడ్. ఇన్ ఫ్యాక్ట్ he is the founder, the police commissioner, to recruit so many numbers of the transgender people as traffic assistants, traffic marshals and all those things. శక్తి 2026 కేవలం సహాయం మాత్రమే కాదని, ఇది ఆత్మవిశ్వాసం, గౌరవం, సమాన అవకాశాల సందేశమని తెలిపారు రాధికా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాధికారెడ్డి. ట్రాన్స్జెండర్ పోలీసు సిబ్బంది సమాజంలో మార్పు రావడానికి ప్రతీకలుగా నిలుస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం తమను ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ట్రాన్స్జెండర్స్. ట్రస్ట్ 2010 ఫామ్ అయిందండి. సో చాలా ప్రోగ్రామ్స్ చేసాము. ట్రాన్స్జెండర్ ఇస్ బీన్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. వీ వాంట్ ఎవ్రీబడి, అందరికీ ఈక్వల్ రైట్ ఉండాలి, సమాజంలో అందరూ కూడా ఈక్వల్గా ట్రీట్ అవ్వాలి, రెస్పెక్ట్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి వీళ్ళందరికీ. సో ఇది మెయిన్ రీజన్ చేయడానికి కారణం ఏంటంటే వీ డోంట్ వాంట్ దెమ్ టు గో అవుట్ అండ్ డూ దిస్. సెక్స్ వర్కింగ్ ఎక్కువ జరుగుతుందని విన్నాము. సో ఇలాంటి ప్రోగ్రాము మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి వల్ల, సజ్జనార్ సార్ వల్ల ఇంతమంది టుడే 38 ట్రాన్స్జెండర్స్ ఆర్ రిక్రూటెడ్ ఇన్ ట్రాఫిక్ పోలీస్. వరల్డ్లో మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్ హెల్ప్ డెస్క్ ఓపెన్ చేశారు. అక్కడ పనిచేశాను. తర్వాత ఆ రోజు మీరు చేసిన సంకల్పం, ఈరోజు ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్. వీళ్ళే కాదు, ఇంకా ఐటీ అండ్ కాల్ సెంటర్స్లో దాదాపుగా 120 మంది పనిచేస్తున్నారు సార్, కమ్యూనిటీ పిల్లలు, మీరు ఇచ్చిన స్ఫూర్తితో సార్. ఇంకా ట్రాన్స్జెండర్స్ కోసం రాధికా మేడం చికెన్ సెంటర్స్ పెట్టించారు. ఇంకా తర్వాత చిన్న షాప్స్ పెట్టించి ట్రాన్స్జెండర్స్ని భిక్షాటన లేకపోతే ఇంకా సెక్స్ వర్క్ నుంచి దూరం చేశారు. తమకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, గుర్తించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ట్రాన్స్జెండర్స్ పోలీసులు.